వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు మనము NCERT క్లాస్ 5 EVS లెసన్ 3 ఫ్రమ్ టేస్టింగ్ టు డైజెస్టింగ్ చూద్దాము. ఇది EVS సిలబస్లో ఫుడ్ కింద వస్తుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ చాప్టర్. ఇందులో దే ఆర్ టాకింగ్ పెద్దగా డైజెస్టివ్ సిస్టమ్ గురించి అన్నట్టు ఏం మాట్లాడలేదు, బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్లాస్ 5 చిల్డ్రన్. సో దే ఆర్ ఓన్లీ టాకింగ్ అబౌట్ టేస్ట్ బడ్స్ గురించి, ORS గురించి, గ్లూకోజ్ అంటే ఏంటి, ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్స్, చాలా సింపుల్ కాన్సెప్ట్స్ మీదే ఈ లెసన్ ఉంది. ఇందులో ఒక స్టోరీ ఇచ్చారు. ఈ స్టోరీ మీద ఐ డిడ్ నాట్ వాంట్ టు ఫ్రేమ్ ఎనీ MCQs, ఎందుకంటే అందులోంచి వస్తుంది అని నాకు అనిపించట్లేదు. ఇట్స్ ఎ పర్సనల్ మై ఒపీనియన్, కానీ ఐ జస్ట్ వాంట్ టు షో యూ దాట్ స్టోరీ. ఇక్కడ దిస్ ఇస్ అ స్టోరీ స్టమక్ విత్ అ విండో అని చెప్పి. ఇందులో మార్టిన్ అన్న పిల్లాడికి ఒకసారి ఒక బుల్లెట్ తగిలితే కడుపులో ఒక హోల్ లాగా ఉండిపోయింట. సో ఆ హోల్ లాగా ఉన్నప్పుడు ఒక డాక్టరు ఇలా చూసి ఆ కడుపులో ఏమవుతుంది ఏంటి అని చెప్పి ఆయన చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారట. ఆ కాలంలో మనకి ఎక్స్రేలు, స్కానింగ్లు ఇట్లాంటివి లేవు కాబట్టి దట్ ఈస్ హౌ డాక్టర్స్ యూస్ టు లెర్న్ వాట్ హ్యాపెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. సో బేసికల్లీ నాకు తెలిసినంత వరకు ఇలాంటి వాటి మీద ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ రావు CTETలో, కానీ ఇదొక్కటి ఎందుకు వదలటం అని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ. నౌ లెట్ us స్టార్ట్ ద లెసన్. ప్రీవియస్ వీడియోలో నేను స్నేక్ చామర్ స్టోరీలో 2 పాయింట్స్ చెప్పడం మర్చిపోయాను. సో ఐ థాట్ ఐ విల్ కంటిన్యూ విత్ దాట్. ఆ 2 పాయింట్స్ చెప్పి ఆ తర్వాత ఈరోజు లెసన్ స్టార్ట్ చేద్దాం. సో అందులో ఫస్ట్ పాయింట్, టైప్స్ ఆఫ్ పాయిజనస్ స్నేక్స్ ఇన్ ఆ కంట్రీ, అంటే మన దేశంలో ఉండే పాయిజనస్ స్నేక్స్ కోబ్రా, కామన్ క్రేట్, రస్సెల్స్ వైపర్ లేదా డుబోయా, సా స్కేల్డ్ వైపర్, అఫాయి. ఈ 4 మన దేశంలో ఉండే పాయిజనస్ స్నేక్స్. ఎందుకంటే మనము నిన్న చూసినట్టు మెజారిటీ స్నేక్స్ అసలు నాన్ పాయిజనస్గా ఉంటాయి. సో ఏవైతే పాయిజనస్ స్నేక్స్ ఉన్నాయో మన దేశంలో దే ఆర్ ఓన్లీ 4: కోబ్రా, కామన్ క్రేట్, రస్సెల్స్ వైపర్ ఆర్ డుబోయా, సా స్కేల్డ్ వైపర్, అఫాయి. ఈ 4 పేర్లు మనకి గుర్తుండాలి, ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మీకు 8 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ 4టిని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ పావు మందు గురించి. స్నేక్ బైట్కి మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ మందుని పావు యొక్క విషంలోంచి తయారు చేస్తారు. ప్లస్ ఈ మందు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇట్ ఈస్ అవైలబుల్. సో స్నేక్ బైట్ మెడిసిన్ అవైలబిలిటీ, ద మెడిసిన్ ఫర్ స్నేక్ బైట్స్ ఇస్ derived ఫ్రమ్ స్నేక్ venom. It is accessible in all government hospitals. Now let us start with today's lesson. From tasting to digesting. Objective type questions చెప్తూనే నేను దీనిలోని కాన్సెప్ట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతాను. సో క్వశ్చన్ నెంబర్ 1, why do some people hold their nose before taking medicine? అంటే కొంతమంది క్యాప్సూల్స్ వేసుకునే టైంలో ముక్కుని క్లోజ్ చేసి ఆ తర్వాత క్యాప్సూల్ని నోట్లో పెట్టుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారు? జనరలీ మనకి స్మెల్, టేస్ట్ ఈ 2 ఏదైతే ఉంటాయో ఇవి 2 ఒకదాంతో ఒకటి కనెక్టెడ్గా ఉంటాయి. మనము ముక్కుని క్లోజ్ చేసినప్పుడు నేజల్ క్యావిటీలో ఉండే ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ లేదా ఆల్ఫాక్టరీ నర్వ్స్ ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా పనిచేయవు, ఎందుకంటే వీ హ్యావ్ బ్లాక్ ద ఎయిర్. అప్పుడు మనకి స్మెల్ రాదు. అదే టైంలో ఆ స్మెల్ కూడా రానప్పుడు మన టంగ్ కూడా పూర్తి టేస్ట్ చూడదు. సో మన క్యాప్సూల్ ఏదైతే చేదుగా ఉందో అది ఎంత చేదుగా ఉందో అంత చేదని చెప్పి మనకి అనిపించదు. అందుకని చెప్పి ముక్కును క్లోజ్ చేసి ఆ టేస్ట్ని మనం అవాయిడ్ చేయడానికని చెప్పి ముక్కును క్లోజ్ చేసి క్యాప్సూల్ని మింగుతాం. నౌ లెట్ us look at the options. To improve the sense of taste, to reduce the effectiveness of the medicine, to avoid smelling the medicine's aroma. మెడిసిన్కి ఉండేది అరోమా అయితే మనం మామూలుగానే తింటాము, పిచ్చిగా ఉంటుంది కాబట్టి మనం ముక్కు మూసుకుని తింటాం. To make it easier to swallow due to unpleasant taste. So option D is the correct answer. ఇక్కడ మనం చూస్తే దీస్ ఆర్ ద టేస్ట్ బడ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అన్నది దిస్ ఇస్ కాల్డ్ యాక్చువల్లీ టేస్ట్ మ్యాప్ అని చెప్పి అంటాము. సో టేస్ట్ మ్యాప్లో టిప్ ఆఫ్ ద టంగ్ ఏదైతే ఉందో 1, సైడ్స్ని 2 అని చెప్తున్నాను. 3 అనేది మనము అప్పర్ పార్ట్ ఆఫ్ ద టంగ్. సో టిప్ ఆఫ్ ద టంగ్లో జనరలీ స్వీట్ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది. సెకండ్ పాయింట్ ఏదైతే మనకి సైడ్స్లో ఉందో ఇక్కడ మనకి పులుపు తెలుస్తుంది, సార్ టేస్ట్. ది అప్పర్ పార్ట్ ఆఫ్ ద టంగ్ పార్ట్ 3 అని చెప్పి ఏదైతే మెన్షన్ చేశానో ఇక్కడ మనకి బిటర్ టేస్ట్ అంటే చేదు టేస్ట్ ఇక్కడ తగులుతుంది. నౌ లెట్ us go to the question number 2. According to the traditional taste map,
విచ్ టేస్ట్ ఈజ్ బిలీవ్డ్ టు బి డిటెక్టెడ్ ఆన్ స్పెసిఫిక్ ఏరియాస్ ఆఫ్ ద టంగ్. అంటే టంగ్ మీద ఎక్కడ ఏ టైప్ ఆఫ్ టేస్ట్ బడ్ ఉంటుంది. ఏ స్వీట్ ఆన్ ద టిప్. నౌ లెట్ us go back to the picture. స్వీట్ ఆన్ ద టిప్, ఇక్కడ టిప్లోనే ఉంది. సో దిస్ ఇస్ కరెక్ట్. బి సార్ ఆన్ ద సైడ్స్. సో ఇక్కడ మనం సార్ అని ఏదైతే అన్నామో ఇక్కడ కూడా ఇది సైడ్స్లోనే ఉంది. బిటర్ ఎట్ ద బ్యాక్, ఇక్కడ బిటర్, దిస్ ఈజ్ ఆల్సో ఎట్ ద బ్యాక్. సో ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 3. What is the recommended practice for eating to ensure proper digestion? సరిగ్గా డైజెషన్ అవ్వాలి అంటే మనకి ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు, లేదా మనం కూడా చిన్నపిల్లలకి చెప్తూనే ఉంటాం, సరిగ్గా నవిలు తిను అని. సో సైంటిఫికల్లీ చూస్తే 30 నుంచి 32 టైమ్స్ మనము చూ చేయాలి ఒక్కొక్క ముద్దకి, లేదా ఫర్ ఈచ్ బైట్ 30 to 32 టైమ్స్ మనం చూ చేయాలి. ఇదే కాకుండా మనం ఫాస్ట్గా మింగకూడదు. వీ హ్యావ్ టు ఈట్ అవర్ ఫుడ్ స్లోలీ. Now let us read the question again. What is the recommended practice for eating to ensure proper digestion? Eat quickly and swallow food without much chewing. Chew food slowly, aiming for 30 to 32 times per bite. Avoid chewing food to speed up the digestion process. అసలు నవలద్దు అంటున్నారు ఇక్కడ. నవలకపోతే స్పీడ్గా అయిపోతుంది డైజెషన్ అని చెప్పి అంటున్నారు. Consume large bites of food to enhance digestion. పెద్ద ముద్దలు పెట్టుకోమంటున్నారు. సో ఆప్షన్ బి, chew food slowly, aiming for 30 to 32 times per bite is the correct answer. మనము ఒక యాపిల్ ముక్క తీసుకుని మనం నోట్లో పెట్టుకున్నప్పుడు తీయగా అనిపిస్తుంది, కానీ ఎప్పుడైతే మనము దాన్ని ఒక 6 to 7 టైమ్స్ నవ్వులుతామో అప్పుడు అది దాని ఫుల్ టేస్ట్ మనకి, దాని ఫుల్ ఫ్లేవర్ మనకు వస్తుంది. ఇది ఎందుకు జరుగుతుంది? మనము ఎప్పుడైతే యాపిల్ని లేదా ఫుడ్ ఐటెంని మనము సరిగ్గా చూ చేయటం మొదలు పెడతామో అది సలైవాతో కలిపి లిక్విడ్ ఫామ్లో ఉండి, ఇది ఏదైతే మనకి టంగ్ మీద ఉండే టేస్ట్ బడ్స్ లేదా టేస్ట్ రిసెప్టర్స్ ఏవైతే ఉంటాయో వీటిని యాక్టివేట్ చేస్తుంది. అప్పుడు మనము ఏదైతే యాపిల్ని మనం నోట్లో పెట్టుకున్నామో అప్పుడు మనకి ఫుల్ టేస్ట్ మనకి తెలుస్తుంది. ఈ చూయింగ్ అని ఏదైతే ఉందో, మనము ఏదైతే నవిలినప్పుడు అసలు మన నోట్లో పెట్టుకున్న ఫుడ్ ఇట్ ఈస్ బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ పీసెస్, ప్లస్ మనకి కడుపులోకి వెళ్ళినప్పుడు మేనేజ్ చేసే సైజులో ఉండాలి కాబట్టి ఇట్ బ్రేక్స్ దెమ్ ఇంటూ మేనేజబుల్ పీసెస్ అని కూడా అనొచ్చు. ఇలా ఫిజికల్లీ స్మాలర్ అండ్ మేనేజబుల్ పీసెస్ అనే కాకుండా దేర్ ఈజ్ ఆల్సో అ కెమికల్ రియాక్షన్. ఎందుకంటే సలైవాతో కలిపినప్పుడు సలైవా ఫుడ్తో కలిసినప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఈ కెమికల్ రియాక్షన్ అయినప్పుడు సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో ఇవి షుగర్లోకి కన్వర్ట్ అవుతాయి. సో దిస్ ఈస్ ద సింపుల్ ప్రాసెస్ విచ్ హ్యాపెన్స్ ఇన్ అవర్ మౌత్. అంటే డైజెషన్ ఏదైతే ఉందో దీని ఫస్ట్ స్టెప్ మనకి నోట్లోనే స్టార్ట్ అవుతుంది. అంటే డైజెషన్ స్టార్ట్స్ ఇన్ ద మౌత్. నౌ లెట్ us look at the MCQs. Question number 4. What causes the taste of food to change and become more pronounced as you chew it? అంటే నోట్లో పెట్టుకుని మనం నవ్వులుతూ ఉన్నప్పుడు దాని టేస్ట్ ఇంకా మనకి పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ డిస్కస్డ్. ఇక్కడ నేను డిస్కస్ చేసిందే ఈ కాన్సెప్ట్. ద రిలీజ్ ఆఫ్ ఫ్లేవర్స్, యాక్టివేషన్ ఆఫ్ టేస్ట్ రిసెప్టర్స్, ది ఇంపాక్ట్ ఆఫ్ సలైవా ఆన్ టేస్ట్ పర్సెప్షన్, ఆల్ ఆఫ్ ద అబౌవ్. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి చూస్తే యాపిల్ చూ చేసినప్పుడు సలైవాతో పాటు అది లిక్విడ్ ఫామ్లో ఉండి టేస్ట్ రిసెప్టర్స్ని యాక్టివేట్ చేస్తుంది. యాక్టివేట్ చేసినప్పుడు ఫుల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే రిలీజ్ ఆఫ్ ఫ్లేవర్స్, యాక్టివేషన్ ఆఫ్ టేస్ట్ రిసెప్టర్స్, ది ఇంపాక్ట్ ఆఫ్ సలైవా ఆన్ టేస్ట్ పర్సెప్షన్, ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Question number 5. Why does chapati or rice become sweeter on chewing? చపాతీని మనం నోట్లో పెట్టుకున్నప్పుడు బాగా నవిలిన తర్వాత అది కొంచెం తీయగా అనిపిస్తుంది స్టార్టింగ్ కంటే కూడా. స్టార్టింగ్లో మనకి కొంచెం ఉప్పగా అనిపించినా కూడా నవిలిన తర్వాత అది కొంచెం తీయగా అనిపిస్తుంది. తీయగా అంటే షుగర్ లాగా ఉంటుందని కాదు, కానీ లైట్గా చేంజ్ వస్తుంది టేస్ట్లో. ఇది ఎందుకు జరుగుతుంది? దిస్ కాన్సెప్ట్ నేను ఇప్పుడు ఇక్కడ కింద ఈ పైన నేర్పించాను. మనం నవిలినప్పుడు ఫిజికల్లీ అవి స్మాలర్ అండ్ మేనేజబుల్ పీసెస్లో అవుతాయి, కానీ యాక్చువల్లీ దెర్ ఇస్ ఏ కెమికల్ రియాక్షన్ హ్యాపెనింగ్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉంటాయో అవి షుగర్స్లోకి కన్వర్ట్ అవటం స్టార్ట్ అయిపోతాయి. అందుకని షుగర్ అనేది మనకి తీయగా ఉంటుంది కాబట్టి చపాతీ మనం నవ్వులుతున్న కొద్దీ అది షుగర్లోకి కన్వర్ట్ అయ్యి మనకి తీయగా అనిపిస్తుంది. Now let us read the question again. Why does chapati or rice become sweeter on chewing?
because chewing releases sugar molecules from carbohydrates, because chapati and rice naturally have a sweet taste, because chewing makes the food warmer, enhancing its sweetness, because the taste buds on the tongue change while chewing. Option A ఏదైతే ఉందో chewing releases sugar molecules from carbohydrates is the correct answer. Question number 6, where does digestion begin in the body? ఇందాకడే చెప్పాను నేను, డైజెషన్ అనేది మనకి నోట్లోనే స్టార్ట్ అయిపోతుంది, ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కొన్ని మనకి మౌత్లోనే షుగర్లోకి కన్వర్ట్ అయిపోతాయి. నౌ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ కాన్సెప్ట్, దిస్ ఈజ్ అబౌట్ గ్లూకోజ్. గ్లూకోజ్ అంటే ఏంటి? గ్లూకోజ్ అనేది ఇట్ ఈజ్ అ టైప్ ఆఫ్ షుగర్. ఇది మనకి ఇట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పొచ్చు, ఎందుకంటే మనము జనరలీ మన ఫుడ్ రైస్ లేదా వీట్ ఇవే ఉంటాయి కాబట్టి, అవన్నీ కార్బోహైడ్రేట్స్ కాబట్టి మనకి వచ్చే ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ మనకి కార్బోహైడ్రేట్స్లోంచే వస్తుంది. సో గ్లూకోజ్ అనేది ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ షుగర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ది ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అవర్ బాడీ. అది చాలా సింపుల్ కార్బోహైడ్రేట్. మనం ఏదైతే తిండి తింటామో అది డైజెషన్ అయిపోయిన తర్వాత, అంటే ఫుడ్ ఏదైతే బ్రేక్ అయిపోయి చాలా చిన్నగా అయిపోతుందో అది షుగర్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే మనం తినే బ్రెడ్, రైస్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా ఫైనలీ షుగర్లోకి కన్వర్ట్ అవుతాయి. ఆ షుగర్నే మనము గ్లూకోజ్ అని చెప్పి అంటాం. సో ఈ గ్లూకోజ్ ఏదైతే మనకి డైజెషన్ తర్వాత ఉంటుందో అది మనకి బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లోకి వెళ్ళిన తర్వాత ద బ్లడ్ క్యారీస్ దిస్ గ్లూకోజ్ టు ఆల్ అవర్ సెల్స్. ఆ సెల్స్ ఆ గ్లూకోజ్లోంచి ఎనర్జీని తీసుకుని ఫిజికల్ యాక్టివిటీస్కి లేదా మన బ్రెయిన్ ఫంక్షనింగ్కి, ఓవరాల్ మన వెల్బీయింగ్కి ఈ గ్లూకోజ్తోనే మనము వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. సో గ్లూకోజ్ అనేది మన బాడీ ఫంక్షన్ సరిగ్గా చేయాలి అంటే ఎప్పుడు కూడా ఒక నార్మల్ లెవెల్లో ఉండాలి. నార్మల్ లెవెల్ కంటే తక్కువ ఉన్నా మనకి ప్రాబ్లమే, నార్మల్ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. జనరల్లీ మనకి తక్కువ ఉన్నప్పుడు నీరసం అనిపించి చెమటలు పోసేసి కళ్ళు తిరిగి కూడా పడిపోతూ ఉంటారు. సో ఎక్కువ ఉంటే దట్ ఈస్ హై షుగర్. మనం అదంతా దట్ డజంట్ కమ్ ఇన్ టు ద పర్వ్యూ ఆఫ్ అవర్ లెసన్. నౌ లెట్ us go to question number 7. What is glucose? A type of protein that helps build muscles. అసలు ఇది ప్రోటీన్ కాదు, ఇది షుగర్, కార్బోహైడ్రేట్స్. A simple carbohydrate and the primary source of energy for our body. A type of fat that provides insulation to the body. A complex nutrient required for bone development. Option B, a simple carbohydrate and the primary source of energy for our body is the correct answer. So what is a glucose drip? Glucose drip అంటే ఏంటి? మనం చాలాసార్లు చూసే ఉంటాము హాస్పిటల్స్లోనో వాటిలోనో, ఎవరికైతే ఒంట్లో బాగుండదో వాళ్ళకి గ్లూకోజ్ డ్రిప్ ఐవి ఒకటి పెట్టి ఒక బాటిల్ పెట్టి గ్లూకోజ్ని ఎక్కిస్తూ ఉంటారు. ఈ గ్లూకోజ్ డ్రిప్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఎ మెడికల్ ప్రొసీజర్. జనరలీ డాక్టర్లు, నర్సులు ఎవరైనా వచ్చి చేయాల్సిన ప్రొసీజర్ని మనం మెడికల్ ప్రొసీజర్ అంటాం. ఇందులో ఏం చేస్తారంటే గ్లూకోజ్ని డైరెక్ట్గా బ్లడ్లోకి పంపించేస్తారు. అందుకే మనము ఐవి అంటాం. ఐవి అంటే ఇంట్రావీనస్. సో ఒక ఐవి లైన్ని ఇచ్చి ఈ గ్లూకోజ్ని డైరెక్ట్లీ బ్లడ్ స్ట్రీమ్లోకి పంపిస్తారు. సో బ్లడ్ స్ట్రీమ్లోకి డైరెక్ట్ మనం గ్లూకోజ్ ఇచ్చినప్పుడు ద బ్లడ్ క్యారీస్ దిస్ గ్లూకోజ్ టు ద సెల్స్ ఆఫ్ ద బాడీ. అప్పుడు ఆ మనిషికి రికవర్ అయ్యేందుకు ఎనర్జీ వస్తుంది. రోజువారీ ఎవరైతే వాళ్ళు, అంటే రోజువారీ కాదు, ఎవరైనా ఒంట్లో బాగుండక వాళ్ళు తిండి తిననప్పుడు వాళ్ళ షుగర్ లెవెల్స్ అవి పడిపోతాయి కాబట్టి ఈ గ్లూకోజ్ ద్వారా వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ స్టెబిలైజ్ అవుతాయి, అంటే నార్మల్ లెవెల్కి తీసుకొస్తాం. సో బేసికల్లీ ఈ గ్లూకోజ్ అనేది జనరలీ ఎవరైతే డయేరియా, వామిటింగ్, ఫీవర్, హై ఫీవర్ ఉండి వాళ్ళు చాలా రోజుల నుంచి తిండి తిననప్పుడు వాళ్ళ బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్ పడిపోతుంది కాబట్టి అప్పుడు ఇచ్చే డ్రిప్ని మనము గ్లూకోజ్ డ్రిప్ అని చెప్పి అంటాం. నౌ లెట్ us read the question. What is a glucose drip? A medical procedure to infuse glucose into the bloodstream through an IV line. అది మెడికల్ ప్రొసీజర్, మనం చేయలేము. ఇట్ హ్యాస్ టు బి డన్ బై డాక్టర్స్, నర్సెస్ కాబట్టి ఇట్ ఈస్ ఎ మెడికల్ ప్రొసీజర్. టు ఇన్ఫ్యూజ్ గ్లూకోజ్ అంటే గ్లూకోజ్ని ఎక్కించటం ఇంటూ ద బ్లడ్ స్ట్రీమ్ through a IV line. Option B, a surgical intervention to stabilize blood sugar levels. Surgical అంటే వాళ్ళు కట్ చేయాలి, కట్ చేయటాలు అలాంటివి ఉండవు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ సర్జికల్ ఇంటర్వెన్షన్. A dietary supplement for athletes to boost energy. ఇది కరెక్టే, కానీ మనము నాలుగిట్లో ఏది కరెక్ట్ అని చెప్పి సారీ దిస్ ఈస్ ఓన్లీ గ్లూకోజ్, దిస్ ఈస్ నాట్ ఎ గ్లూకోజ్ డ్రిప్.
A dental treatment for cavity filling. This is also not correct. Option A, a medical procedure to infuse glucose into the bloodstream through an IV line is the correct answer. Question number 9. Why is a glucose drip given to patients with vomiting or diarrhea? వాంతులు లేదా డయేరియా ఉన్న వాళ్ళకి గ్లూకోజ్ డ్రిప్ ఎందుకు పెడుతూ ఉంటారు? ఎందుకు అంటే వాళ్ళు వామిటింగ్ లేదా డయేరియా చేసినప్పుడు బాడీలోంచి చాలా వాటర్ బయటికి వెళ్ళిపోతుంది. ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం చాలా వాటర్ బయటికి వెళ్ళిపోయి వాటర్తో పాటు మన బాడీలో ఏవైతే ఎసెన్షియల్ సాల్ట్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. సో ఆ మనిషి చాలా వీక్ అయిపోతారు. అందుకని చెప్పి ఈ గ్లూకోజ్లో మనకు అది ఇట్ ఈస్ అ రెగ్యులేటెడ్ సాల్ట్ అండ్ షుగర్ ఒక ప్రిస్క్రైబ్డ్ ఒక ఫార్ములా ఉంది కాబట్టి దాని ద్వారా వాళ్ళు ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ని, సాల్ట్స్ని బాడీలోకి పంపిస్తారు. సో దట్ హెల్ప్స్ ద పర్సన్ టు రికవర్ ఈజీలీ. Now let us read the question again. Why is a glucose drip given to patients with vomiting or diarrhea? To provide essential nutrients and energy when oral intake is not possible. నోట్లో ఏం పెట్టినా కూడా వాంతులు అయిపోతున్నాయి అన్నప్పుడు దే హ్యావ్ నో చాయిస్ బట్ టు గివ్ అ గ్లూకోజ్ డ్రిప్. అప్పుడే వాళ్ళకి న్యూట్రియంట్స్ అనేవి బాడీలోకి వెళ్తాయి. టు ఇండ్యూస్ వామిటింగ్ అండ్ క్లియర్ ద స్టమక్. ఇండ్యూస్ అంటే వామిటింగ్ చేయటానికి మనము తోడ్పడటం, హెల్ప్ చేయటం. సో దిస్ ఈజ్ రాంగ్. టు ఎలివియేట్ సిమ్టమ్స్ ఆఫ్ నాజియా, ఇది కూడా కరెక్ట్ కాదు. టు రిస్టోర్ నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్, ఇది కరెక్టే. ఎందుకంటే వామిటింగ్స్, డయేరియా అయినప్పుడు జనరలీ గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి, ఎందుకంటే ఫుడ్ లేదు కాబట్టి. సో మనము గ్లూకోజ్ డ్రిప్ పెట్టినప్పుడు గ్లూకోజ్ లెవెల్ లేదా షుగర్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని తక్కువ లెవెల్ నుంచి నార్మల్ లెవెల్కి తీసుకొస్తాం. సో ఆప్షన్ ఏ, టు ప్రొవైడ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ వెన్ ఓరల్ ఇంటేక్ ఈజ్ నాట్ పాసిబుల్ కూడా కరెక్టే. టు రెస్టోర్ నార్మల్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా కరెక్టే. ఆప్షన్ ఏ అండ్ డి కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే కాన్సెప్ట్ని నేను ఒక కేస్ స్టడీ లాగా ఇచ్చాను. Question number 10. Mrs. Smith, a 65-year-old woman, is admitted to the hospital with severe vomiting and nausea. ఈవిడికి severe vomiting and nausea ఉంది. She has been unable to tolerate any oral intake due to constant vomiting for the past 24 hours. అంటే 24 గంటల నుంచి నోట్లో ఏం పెట్టినా కూడా అది ఆవిడ వామిట్ చేసేస్తున్నారు. The medical team suspects gastroenteritis as the underlying cause of her symptoms. Okay, so they have diagnosed it as gastroenteritis. Upon examination, they find signs of dehydration and hypoglycemia. వాళ్ళు ఎగ్జామిన్ చేసినప్పుడు డీహైడ్రేషన్ అంటే వాటర్ కంటెంట్ బాడీలో తక్కువైపోయింది, హైపోగ్లైసెమియా అంటే వాళ్ళ గ్లూకోజ్ లేదా గ్లూకోజ్ లెవెల్, షుగర్ లెవెల్ కూడా తక్కువైపోయింది. Why would the medical team consider administering a glucose drip to Mrs. Smith? సో ఆవిడ్ని డ్రిప్ మీద ఎందుకు పెడదాం అనుకుంటున్నారు? సో వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ గివింగ్ అ గ్లూకోజ్ డ్రిప్ టు మిసెస్ స్మిత్? నౌ లెట్ us read the options. టు ఇండ్యూస్ వామిటింగ్ అండ్ క్లియర్ ద స్టమక్ ఆఫ్ ఎనీ అన్డైజెస్టెడ్ ఫుడ్. ఇండ్యూస్ అంటే మనము హెల్ప్ చేయటం, మళ్ళీ వామిటింగ్ అవ్వాలి అని హెల్ప్ చేయటం. టు ఎలివియేట్ సిమ్టమ్స్ ఆఫ్ నాజియా అండ్ వామిటింగ్, ఇది కూడా కాదు. టు ప్రొవైడ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అండ్ ఎనర్జీ వెన్ ఓరల్ ఇంటేక్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇది ఇందాక చూసిన పాయింటే. టు ఇంక్రీజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ ట్రీట్ హైపర్గ్లైసెమియా. సో వీటిలలో మనము ఏది కరెక్ట్ అని చెప్పి చూస్తే ఆప్షన్ సి, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ వెన్ ఓరల్ ఇంటేక్ ఈజ్ నాట్ పాసిబుల్ అండ్ టు ఇంక్రీజ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అండ్ ట్రీట్ హైపర్గ్లైసెమియా. సో ఆప్షన్ సి అండ్ డి కాబట్టి ఆప్షన్ సి 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11. మను 9-year-old స్టూడెంట్. ఇది యాక్చువల్లీ ఇది ఈ కాన్సెప్ట్ కాదు, దిస్ ఇస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఈ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దిస్ ఇస్ అబౌట్ ఓఆర్ఎస్. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. లెట్ మీ రైట్ ఇట్ డౌన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. దీన్ని మనం ఎప్పుడు ఇస్తాం? ఇది యాక్చువల్లీ వాట్ ఇస్ ఇట్? ఈస్ యాక్చువల్లీ అ లిక్విడ్. మనము ఎప్పుడైతే డీహైడ్రేషన్ ఉంటుందో బాడీలోని సాల్ట్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి కాబట్టి అలాంటి వాళ్ళకి మనము ఓఆర్ఎస్ ఇస్తాం. జనరలీ ఎప్పుడైనా మనం ఎండలో తిరిగి వచ్చి కళ్ళు తిరుగుతున్నాయి అన్నట్టు ఉన్నప్పుడు కూడా ఇస్తాము, ఎందుకంటే బాడీలో సాల్ట్స్ బయటికి వెళ్ళిపోయి. ఎందుకంటే ఎండలో ఉన్నప్పుడు మన బాడీలో హీట్ బయటికి వెళ్ళిపోతుంది,
మన బాడీలో ఉన్న వాటర్ బయటికి వెళ్ళిపోతుంది హీట్ వల్ల, ప్లస్ మనకి చెమటలు పోసి కూడా మన సాల్ట్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఇదే కాకుండా నెక్స్ట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ కేసెస్ లైక్ వామిటింగ్ ఆర్ డయేరియా. అండ్ ఇది ఏంటి అసలు దీంట్లో ఏముంటుంది అని చెప్పి చూస్తే ఓఆర్ఎస్లో ఇట్ ఈస్ ఎ ఫార్ములా కాబట్టి ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ మిక్స్చర్ ఆఫ్ సాల్ట్ అండ్ షుగర్ ప్లస్ బాడీలోకి ఏవైతే మనకి ఎలక్ట్రోలైట్స్ అంటామో అవి వెళ్ళిపోయాయి కాబట్టి అవి కూడా వాళ్ళు ఆ ఫార్ములాలో ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఒక పర్సన్ బాడీలోంచి వాటర్ చాలా ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుందో అలాంటప్పుడు మనము ఇంట్లో ఓఆర్ఎస్ ఇచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది. అదే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు గ్లూకోజ్ డ్రిప్ పెడతారు, బట్ యాజ్ అ ఫస్ట్ ఎయిడ్ వీ కెన్ గివ్ ఓఆర్ఎస్ వాళ్ళు వామిటింగ్ చేయకపోతే. నౌ లెట్ us look at the question. Question number 11. Manu, a 9-year-old student who loves playing outdoors and staying active. One hot summer day, Manu spends a lot of time playing football with his friends but forgets to drink enough water. Hot summer day లో మంచినీళ్ళు తాగకుండా ఆడుతూ కూర్చున్నాడు మను. లేటర్ దట్ ఈవినింగ్, ఆ రోజు సాయంకాలం, హీ స్టార్ట్స్ ఫీలింగ్ వెరీ టయర్డ్ అండ్ వీక్. సాయంకాలానికల్లా అలసిపోయాడు, హీ స్టార్ట్స్ ఫీలింగ్ వీక్. ఇదే కాకుండా ఎండలో ఆడుతూ ఉన్నాడు కాబట్టి హీ డెవలప్స్ డయేరియా. సో హిజ్ మదర్ గేవ్ హిమ్ ఓఆర్ఎస్. హౌ విల్ ఓఆర్ఎస్ హెల్ప్ మను రికవర్? ఇందాకడ చెప్పినట్టు ఓఆర్ఎస్లో రైట్ బ్యాలెన్స్ ఆఫ్ వాటర్, సాల్ట్, షుగర్, ఎలక్ట్రోలైట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బాడీ ఏదైతే డీహైడ్రేట్ అయిపోతుందో దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఓఆర్ఎస్లో ఉంటాయి. సో ఈ ఓఆర్ఎస్ మనము ఆ పిల్లాడికి ఇచ్చినప్పుడు అతనికి కావాల్సిన సాల్ట్స్ వచ్చి వాటర్ని అబ్జర్వ్ చేసుకునేసరికి దేర్ ఆర్ ఛాన్సెస్ దాట్ హీ రికవర్స్ ఫాస్టర్. సో హౌ విల్ ఓఆర్ఎస్ హెల్ప్ మను రికవర్? బై ప్రొవైడింగ్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ టు బూస్ట్ హిజ్ ఎనర్జీ, by making him feel less tired after playing football, by helping his body absorb more water and salts, by preventing him from getting diarrhea in the future. Low option C, by helping his body absorb more water and salts is the correct answer. Question number 12. మన పొట్టలో చూస్తే, మన స్టమక్లో చూస్తే అది అసిడిక్గా ఉంటుంది. అసిడిక్గా ఎందుకు ఉంటుంది అంటే మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దీనివల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. 1, ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ఇన్ డైజెషన్. 2, ఏదైతే జర్మ్స్ ఉంటాయో వాటిని ఇది చంపేస్తుంది. అందుకని చెప్పి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ డైజెషన్. నౌ వై ఇస్ ద జ్యూస్ ఇన్ అవర్ స్టమక్ acidic అంటే because there is hydrochloric acid. Now let us look at the options. Because it contains a special acid called hydrochloric acid, because it helps in absorbing nutrients from the food, because it is rich in vitamins and minerals, because it helps in cooling down our body temperature low. Option A, because it contains a special acid called hydrochloric acid is the correct answer. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 13 అనేది నేను ఈ కాన్సెప్ట్ ఏంటంటే దిస్ ఇస్ వెరీ మనకి జనరల్ క్వశ్చన్ లాగా, లైక్ ఎవ్రీ చైల్డ్, అందరి పిల్లలకి కూడా ఒక ప్రాపర్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది దొరకటం అనేది చాలా ఎసెన్షియల్. ఇట్స్ యాక్చువల్లీ ఫండమెంటల్ హ్యూమన్ రైట్ లాగా. ఫండమెంటల్ రైట్ కాదు, ఫండమెంటల్ హ్యూమన్ రైట్. అందరి పిల్లలకి కూడా ఒక ప్రాపర్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ వాళ్ళకి అందాలి. ఎందుకంటే అందాల్సిన టైంలో వాళ్ళకి ఫుడ్ అందనప్పుడు అది ఇట్ లీడ్స్ టు మ్యాల్ న్యూట్రిషన్. వాళ్ళ వెయిట్ సరిగ్గా పెరగదు, వీక్గా ఉంటారు, అలసటగా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ ఇమ్యూనిటీ స్లోగా ఉంటుంది, తక్కువ ఉంటుంది, లేదా కావాల్సిన గ్రోత్ అంటే రావాల్సిన హైట్ రారు, లేదా బోన్ సరిగ్గా పెరగదు, ఆర్ అస్సలు సరిగ్గా దొరకట్లేదు ఫుడ్ అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఈవెన్ లీడింగ్ టు స్టార్వేషన్ అండ్ డెత్. సో ఈ కాన్సెప్ట్ మీద ఈ క్వశ్చన్. Question number 13. Assertion reason question. Let us read the assertion first. Adequate and nutritious food is the right of every child. ఇది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి చూస్తే adequate and nutritious food is the right of every child అనేది ట్రూ. రీజన్ చూస్తే ensuring proper food for children is essential for their growth, development and overall well-being, as it provides the necessary nutrients and energy
టు సపోర్ట్ దేర్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. ఆ పిల్లలు సరిగ్గా ఫిజికల్ మెంటల్ ఓవరాల్ డెవలప్మెంట్ వాళ్ళకి అవ్వాలి అంటే దే నీడ్ టు హ్యావ్ అడిక్వేట్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. సో ఈ అసర్షన్కి ఈ రీజన్ కరెక్టే కాబట్టి నౌ ఆప్షన్ ఏ బోత్ ద అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ అండ్ ద రీజన్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద అసర్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, ఇది కూడా అదే కాన్సెప్ట్ మీద. వెన్ వీ డు నాట్ గెట్ ఇన్నఫ్ ఫుడ్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్, చాలాసేపు మనకి ఫుడ్ దొరకకపోతే, చాలా కాలం, చాలాసేపు కాదు, ఇట్ క్యాన్ లీడ్ టు సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ మాల్న్యూట్రిషన్, వెయిట్ లాస్, వీక్నెస్, ఫెటీగ్, impaired immune function, stunted growth in children, organ damage, and in extreme cases starvation of death. True or false ante this is true. Question number 15, this is about good food and junk food. What is good food, what is junk food ante? Good food anedi ikkada good food anedi, it is a balanced diet, it is full of nutrition, it is full of nutrition ante it is full of vitamins and minerals, and this will help in the body's growth plus proper manaki energy istundi and overall health. Junk food ఏదైతే ఉంటుందో, జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో ఇది బేసికల్లీ ఇట్ ఈస్ క్యాలరీలు ఎక్కువ ఉంటాయి, క్యాలరీలేమో ఎక్కువ ఉంటాయి కానీ న్యూట్రియంట్స్ ఏమో తక్కువ ఉంటాయి. ఇప్పుడు ప్యాకెట్ ఆఫ్ చిప్స్ ఉంటాయి, దాంట్లో ఎన్నో క్యాలరీలు అని చెప్పి ఉంటుంది కానీ న్యూట్రియంట్స్ మాత్రం అందులో ఏమి ఉండవు, ఎందుకంటే చిప్స్లో మీకు మ్యాక్సిమం ఉండేది కార్బోహైడ్రేట్స్ కాబట్టి. సో దే హ్యావ్ వెరీ లెస్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్. సో క్యాలరీస్ ఒకటి ఎక్కువ ఉంటుంది, దాంట్లో షుగర్ ఎక్కువ ఉంటుంది, జంక్ ఫుడ్లో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, అన్హెల్దీ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఎక్కువ ఉంటాయి. సో గుడ్ ఫుడ్ అనేది బేసికలీ ఇట్స్ ఎ బ్యాలెన్స్డ్ డయట్ with a variety of fruits, vegetables, grains, proteins, healthy fats, షుగర్ తక్కువ ఉంటుంది, ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా తక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే వీ స్టే హెల్దీ, స్ట్రాంగ్ అండ్ డిసీజెస్ని ప్రివెంట్ చేయడం కూడా ఈజీ అయిపోతుంది. అలానే జంక్ ఫుడ్ ఏదైతే ఉందో గుడ్ ఫుడ్ కంటే ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది, చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని చోట్ల పెద్ద కాస్ట్ లేకుండా మనకు దొరుకుతుంది. కానీ మనము రెగ్యులర్గా జంక్ ఫుడ్ని తీసుకున్నప్పుడు ఇట్ లీడ్స్ టు వేరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ, హెల్త్ డిసీజెస్, డయాబెటీస్, ఇలా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనకి జంక్ ఫుడ్ వల్ల వస్తాయి. సో జంక్ ఫుడ్ని లిమిటెడ్ ఇంటేక్లో ఉంచుకోవాలి అండ్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. నౌ బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్ నెంబర్ 15, Sonu and Monu are two 10-year-old friends. Sonu follows a healthy eating habit and consumes a balanced diet including fruits, vegetables, whole grains, lean proteins and dairy products. On the other hand, Monu prefers eating junk food such as fast food, sugary snacks, soft drinks and rarely eats nutritious meals. అంటే సోను అండ్ మోనులో ఎవరు గుడ్ ఫుడ్ ఎవరు జంక్ ఫుడ్ అని చెప్పి చూస్తే మీరు, సోను అనే అతనేమో హీ ఈజ్ ఇంటూ గుడ్ ఫుడ్, మోను అనే అతను హీ ఈజ్ ఇంటూ జంక్ ఫుడ్. దీనివల్ల ఏమవుతుంది, వాట్ కుడ్ బీ ద పాసిబుల్ అవుట్కమ్ ఆఫ్ సోనూస్ అండ్ మోనూస్ డిఫరెంట్ ఈటింగ్ హ్యాబిట్స్? బోత్ సోను అండ్ మోను విల్ హ్యావ్ సిమిలర్ హెల్త్ అవుట్కమ్స్. ఇది అవ్వదు, ఎందుకంటే ఎవరైతే జంక్ ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారో వాళ్ళు జనరలీ ఒబేస్గా ఉంటారు. గుడ్ ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ ఎవరైతే తింటారో వాళ్ళు జనరలీ ద స్ట్రక్చర్ విల్ బీ అ లిటిల్ లీనర్ దాన్ దీస్ పీపుల్. Option B, Sonu will have better health and well-being than Monu. Monu will have better health and well-being than Sonu. Their eating habits will not affect their health in any way. ఇది కరెక్ట్ కాదు. సిమిలర్ హెల్త్ అన్నాడు, ఇది కూడా కరెక్ట్ కాదు. సోను విల్ హ్యావ్ బెటర్ హెల్త్ అంటే గుడ్ ఫుడ్ విల్ హ్యావ్ బెటర్ హెల్త్. ఇక్కడ మోను అంటే జంక్ ఫుడ్ విల్ హ్యావ్ బెటర్ హెల్త్ అని చెప్పి అంటున్నారు, ఇది కరెక్ట్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ లాస్ట్ ఇది నేను ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ లాగా ఫ్రేమ్ చేయలేదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ యూ టు జస్ట్ లుక్ ఎట్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక బుక్కి ఒక క్వశ్చన్ లాగా ఇచ్చారు ఆ లెసన్లో. ఎవరైతే ఫార్మర్స్ ఉంటారో వాళ్ళు మన కోసము పంటలు పండిస్తారు, వాళ్ళు పండించిందే మనం అంతా తింటూ ఉంటాం, కానీ వాళ్ళ ఇంట్లో చూస్తే వాళ్ళకి ఎక్కువ తిండి దొరకదు. ఇది ఎందుకు అవుతుంది? దట్ మీన్స్ పీపుల్ హూ గ్రో క్రాప్స్ మే నాట్ ఆల్వేస్ గెట్ ఇనఫ్ టు ఈట్ డ్యూ టు వాట్ రీజన్స్? ఒకటి, వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవు, సో ఎకనామిక్ ఛాలెంజెస్ ఉంటాయి, పంట పోతూ ఉంటుంది, వరదలు వచ్చి అవి పంటలు పోతూ ఉంటాయి. సో ఈ క్రాప్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళకి ఎకనామిక్ ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి.
మార్కెట్స్ అనేవి దూరంగా ఉంటాయి కాబట్టి అక్కడ దాకా వాళ్ళ పంటని తీసుకెళ్ళగలగాలి. దానికి కావాల్సిన డబ్బులు, దానికి కావాల్సిన వెహికల్స్ ఉండలేకపోవచ్చు. సో ల్యాక్ ఆఫ్ యాక్సెస్ టు మార్కెట్స్ ఆల్సో కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్స్. వాళ్ళ దగ్గర డబ్బులు తక్కువ ఉండొచ్చు, లేదా వాళ్ళు టెనెన్సీలో ఉంటే వాళ్ళు సొంత పనుల్లో కాకుండా కౌలుకి చేస్తూ ఉంటే వాళ్ళు కౌలు డబ్బులు కూడా ఇవ్వాలి కాబట్టి డబ్బులు వాళ్ళకి సరిపోకపోవచ్చు. ఆ డబ్బులు సరిపోనప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొనుక్కోవటానికి వాళ్ళకి సరిగ్గా డబ్బులు ఉండవు. సో దీస్ ఛాలెంజెస్ క్యాన్ క్రియేట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ ఫర్ ఫార్మర్స్, మేకింగ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఇనఫ్ టు ఈట్ అండ్ ప్రొవైడ్ ఫర్ దేర్ ఫ్యామిలీస్. ఇది లెసన్లో వీళ్ళు ఇలా ఏం ఇవ్వలేదు, కానీ ఒక క్వశ్చన్ లాగా ఇచ్చేసరికి ఐ ఫెల్ట్ వీ కెన్ జస్ట్ గో త్రూ ఇట్. ఎందుకంటే CTETలో దే మే ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద లెసన్.